ఈ రోజు మనం క్యాటరాక్ట్ సర్జరీ శుక్లం ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ కల్పన, క్యాటరాక్ట్ అండ్ విట్రియోరెటినల్ సర్జన్, ఎన్ఆర్ విజన్ ఐ కేర్ అండ్ లేజర్ సెంటర్, నల్లగండ్ల. క్యాటరాక్ట్ సర్జరీ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల ప్రొసీజర్ లోనే అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల తీసుకోవాల్సిన రెస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. ఇంతకు ముందు నెల రోజులు 6 వారాలు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉండేది. ఇప్పుడు అది చాలా వరకు రోజుల నుంచి 1 వారం వరకు ఆ టైం పీరియడ్ అనేది తగ్గిపోయింది. క్యాటరాక్ట్ సర్జరీ అయిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన డ్రాప్స్ ఎలా ఇచ్చారో అదే టైం ప్రకారం యూజ్ చేయాలి. మనం డ్రాప్స్ని ఒక డ్రాప్ కరెక్ట్గా ఏ టైమ్స్లో 9 o'clock 12 o'clock అలా ఇచ్చింటారు కదా, అలా షెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి. డ్రాప్కి మధ్యలో 5 నిమిషాల వ్యవధిని పాటించాలి. మనం ఇచ్చిన డ్రాప్స్ ఓపెన్ చేసేటప్పుడు దాన్ని పిన్స్తో కానీ ఏదైనా వేరే దాంతో కానీ ఓపెన్ చేయకూడదు. డ్రాప్ బాటిల్ యొక్క టిప్ని టచ్ చేయకండి. అలా చేయడం వల్ల కంటామినేట్ అయ్యి మన కంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సర్జరీ వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకున్నాము, సర్జరీ అయ్యాక కంట్రోల్ అవసరం లేదు అని అలాంటి తప్పులు కూడా చేయకండి. షుగర్, బీపీ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ మనం కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే అది వూండ్ హీలింగ్ కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. లేదు అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంది అంటే బయట నుంచి ఆర్గానిజమ్స్ రాకపోయినా లోపల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డ్రాప్స్ అన్ని వాడుతున్నారు, దాంతో పాటు మనం హెడ్ బాత్ ని, ఫేస్ వాష్ ని 1 week వరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఫేస్ ని మనం తడి బట్టని హాట్ వాటర్ లో డిప్ చేసి మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసి ఫేస్ ని తుడుచుకోండి. కళ్ళు తుడవడానికి మాత్రం డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన వైప్స్ ఉంటాయి కదా, వాటితోనే తుడవండి. అవి తుడిచాక దే ఆర్ ఫర్ 1 time యూస్ అండ్ డిస్కార్డ్ దెమ్. వాటిని మళ్ళీ వాడకండి, దానివల్ల అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటితో పాటు మీరు రెగ్యులర్ వాకింగ్ అట్లాంటిది ఇంట్లో రెజ్యూమ్ చేసుకో. బయటకు వెళ్ళది వీలైనంత ఎమర్జెన్సీ లేకపోతే అవాయిడ్ చేస్తే మంచిది. లేదు అర్జెంట్ ఉంది అంటే తగిన ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేసుకొని వెళ్ళొచ్చు. బట్ మీరు బయటకు ట్రావెల్ చేయాల్సి వచ్చినా, ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా క్యారీ యువర్ ఐ డ్రాప్. డోంట్ మిస్ ద మెడికేషన్. కన్ను సర్జరీ తర్వాత కొంచెం ఎరుపుదనం, ఇరిటేషన్, చూపులో కొంచెం డిస్ట్రాక్షన్ ఇట్లాంటివి ఉండడం నార్మలే. దానికి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ని అడిగి చేంజెస్ చేయండి. అంతేకాని సొంతగా డెసిషన్ తీసుకొని మీరు డ్రాప్స్ ఆపేయడం కానీ, కంట్లో ఏవంటే అవి వేరేవి చేయడం కానీ, కన్ను పైన చేయి పెట్టి నలపడం కానీ, ఆ దిక్కును తిరిగి పడుకోవడం కానీ చేయకండి. పడుకునేప్పుడు మీకు ఒక షీల్డ్ ఇస్తారు కదా సర్జరీ తర్వాత, అది తప్పనిసరిగా పెట్టుకొని పడుకోండి. 1 week తర్వాత యూ కెన్ రెజ్యూమ్ యువర్ యాక్టివిటీస్. దాంతో పాటు హెడ్ బాత్, ఫేస్ వాష్ అన్ని చేయొచ్చు. బట్ డ్రాప్స్ మాత్రం మీకు 1 month కి ఇచ్చింటారు కదా, మధ్యలో స్టాప్ చేయకండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సింపుల్ గా అయ్యే క్యాటరాక్ట్ సర్జరీ పోస్ట్ ఆపరేటివ్ గా కూడా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.